ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే మీనరాశి వారికి జరగబోయేది తెలిస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది. ఆగస్టు నెల 15, 16 తేదీల్లో మీ జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, పెళ్లి సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం, మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కబోతోంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు. సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు. కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్న పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. శివారాధన శాంతిని ఇస్తుంది. శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక కృషి విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ధర్మబద్ధంగా పనిచేయండి. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయండి. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. ఈ మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితమే మీకు ఈ సమయంలో లభించబోతోంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మరొక 24 గంటల్లోనే మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఆగస్టు నెల 15, 16 తేదీలో మీ జీవితంలో నక్క తోక తక్కినట్లు మారబోతోంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జన్మశని మరియు 12వ ఇంట్లో రాహు వలన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయితే ధన భాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన ఆదాయానికి లోటు అయితే అసలు ఉండదు. వ్యాపార భాగస్వామ్యాల ద్వారానో లేదా జీవిత భాగస్వామి ద్వారానో ధనలాభం ఉంటుంది. ఈ నెల 3వ వారం నుండి కూడా సూర్యుడి బలం వలన ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడి పాత అప్పులు కూడా తీరుస్తారు. కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయము. రాజ్యాధిపతి గురుడు 4వ ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత, సంతోషము ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 5వ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లలు ద్వారా కూడా శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము. జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. జన్మశని కారణంగా నీరసము, మానసిక ఆందోళన ఉంటాయి. అయినప్పటికీ రాశి అధిపతి గురుడు
గురుడు బలంగా ఉండడం, 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి కూడా మీరు కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అయితే తగదు. వ్యాపారస్తులకు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా 3వ వారం నుండి కూడా మీరు మంచి అభివృద్ధి అయితే చూస్తారు. రాబడి కూడా మీకు అప్పటి నుండే పూర్తిగా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు మించి విజయం సాధిస్తారు. ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి. జన్మశని కొరకు ఇది అత్యంత ముఖ్యము. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. పేదవారికి సహాయాన్ని అందించండి. రాహు కొరకు అనవసరమైన ఖర్చులు, మానసిక గందరగోళం తగ్గడానికి దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి. కేతువు కొరకు షష్టమ కేతువు శత్రువులపైన విజయం, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించండి. గురువు కొరకు మీ రాశి అధిపతి బలాన్ని పెంచుకోవడానికి పెద్దలను, గురువులను గౌరవించండి. ప్రతి గురువారం కూడా ఓం బ్రూం బృహస్పతే నమః అని జపించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని షేర్ చేయడం వారితో మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.